కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. కేంద్ర పౌర సరఫరాల శాఖ నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ఇతర అంశాలపై వారు మంత్రితో చర్చించారు. 2025-26 వానాకాలం యాసంగి సీజన్లకు సంబంధించి 30 లక్షల మెట్రిక్ టన్నుల పార్ బాయిల్డ్ ధాన్యం సేకరించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 2025-26 యాసంగి పంట 90 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వివరించినట్లు, ధాన్యం మొత్తం కొనుగోలు చేసి తెలంగాణ రైతాంగానికి అండగా నిలవాలని కోరినట్లు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను కేంద్ర ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారి కలిసినాము. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు భారతదేశంలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్, హైయెస్ట్ రైస్ ప్రొడక్షన్ జరుగుతుంది. అదేవిధంగా హైయెస్ట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఎనీ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ బీయింగ్ డన్ ఇన్ తెలంగాణ నౌ. ఈ రబీ సీజన్లో 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేయబోతున్నాము. తెలంగాణలో మేము వరి ధాన్యం కొనుగోలు చేసి రైతులకి 48 గంటల్లో ఎంఎస్పి ప్రైస్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నాము. ఈ పరిస్థితుల్లో మరి తెలంగాణకి ఈ రబీలో 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా తీసుకోవాలని చెప్పి మేము కేంద్ర మంత్రికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 10 ఏళ్ల నుంచి 1400 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి డ్యూ ఉన్నాయి. అవి కూడా వెంటనే విడుదల చేయమని చెప్పి కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేసినాము.